దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ కేసులో ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా డిఎస్సి అంటే నేషనల్లో నీటికి ఎంత ప్రాముఖ్యత ఉందో డిఎస్సిలో కూడా మా రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం మనందరూ తెలుసు. మన రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. సంతకం పెట్టిన ఏడాది తర్వాత మెగా డిఎస్సి కాస్త డిఎస్సి పేరిట 16,347 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది మెగా డిఎస్సి కాదు, అది డెగా డిఎస్సి అని చెప్పేసి ఈరోజు నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఈరోజు పరీక్షల నిర్వహణ నుంచి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేంత వరకు కూడా ఎన్నో అక్రమాలు, ఎన్నో అవినీతులు జరిగాయని చెప్పేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా చూపించడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా నోరు మెదపడల్లా. ఏంది అని అడిగితే ఏం అక్రమాలు జరగాల, ఎక్కడ లీకేజ్ జరగలేదు అడుగుతూ ఉన్నారు. ఇదే జిల్లా, కృష్ణా జిల్లా సంబంధించిన వ్యక్తి ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి మొట్టమొదటి ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా సోషల్ స్టడీస్లో కూడా 6th ర్యాంక్ జరిగింది. మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. మెరిట్ లిస్ట్లో ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎస్సీఆర్టీలోని అధికారులందరికీ ఇతను మన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, మనం ఇతని చేతే కదా మనం ఆన్లైన్లో ఈ క్వశ్చన్ పేపర్ ఎక్కించింది, ప్రజలందరికీ డౌట్ వస్తుందని చెప్పేసి మొట్టమొదటి మెరిట్ లిస్టుని డిలీట్ చేసి రెండో మెరిట్ లిస్టు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఆ మొట్టమొదటి మెరిట్ లిస్టులో నవీన్ అనే పేరే ఉంది. రెండో మెరిట్ లిస్టులో నవీన్ పేరు తొలగించడం అంటే అధికారులు తప్పిదం జరిగిందా కాదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు మన స్పోర్ట్స్ కోటాలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో అక్రమాలు జరిగాయి. జీవో నంబర్ 77 2012లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఉన్నారో వాళ్ళకి మినిమం టెట్ క్వాలిఫై మరియు డిఎస్సి క్వాలిఫై మినిమం ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వ అధికారులు అప్పుడు జీవో ఇస్తే, ఈరోజు కూటమి ప్రభుత్వంలో 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 447 జీవో నంబర్లు తీసుకొని వచ్చి స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి పరీక్ష అక్కర్లేదని చెప్పేసి, టెట్ క్వాలిఫై అవసరంలా, డిఎస్సి క్వాలిఫై అవసరం లేదని చెప్పేసి 2 జీవో నంబర్లు తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కావాల్సిన అందరికీ కూడా ఉద్యోగాలు, టీడీపీ కార్యకర్తలందరికీ ఉద్యోగాలు ఇట్లా మనం అందరూ చూసాం. ఎక్కడ లేదు. ప్యాకెట్ ఆడితే ఉద్యోగాలు, తగ్గఫోర్ ఆడితే ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలు నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలే. ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్, అతను బ్యాట్స్మెన్స్ కమిటీకి ఒక చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా నారా లోకేష్ తోలలుడు అనేటువంటి భర్త గారు, ఆయన యొక్క జోడో అనే అసోసియేషన్కి వైస్ చైర్మన్గా అతను పనిచేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్లకి వీళ్ళు ఎవరికైతే సర్టిఫికేట్లు ఇస్తారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం మనం అందరూ చూసాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున ఒకటే అడుగుతా ఉన్నా, ఏతో డిఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పేదరికానికి చదువు అడ్డు కాకూడదని చెప్పేసి ఆనాడు మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని అడుగడుగున తూట్లు పడుస్తూ ఉంది. సుమారు 2 సంవత్సరాలు 4 నెలలు అవుతూ ఉంది. ఒక్క రూపాయి కూడా బకాయిలు చెల్లకుండా విద్యార్థుల జీవితాలతో చెలగొట్టబడుతున్నారు. ఈరోజు విద్యార్థులు చదువు అయిపోయి ఉద్యోగాలకు వెళ్ళాలంటే సర్టిఫికేట్లు అడుగుతున్నారు. సర్టిఫికేట్ల కోసం కాలేజీకి వెళ్తే ₹1,00,000 పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు ఆ డబ్బులు కట్టలేక, పేదవాడు డబ్బులు కట్టలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. కొంతమంది విద్యార్థులు జొమాటో, స్విగ్గీ వేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఆ తల్లిదండ్రులతో పాటు వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి మనం అందరూ చూసాం. ఇంకోటి చూసుకుందాం, అధికారాలు రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, లేకపోతే ₹3,000 ఇస్తా అని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. సుమారు 24 నెలలు అవుతూ ఉంది. ఒక్క నిరుద్యోగికి కూడా ₹3,000 ఇలా సుమారు ₹72,000 పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున ఓటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అక్రమాలు జరిగాయో డిఎస్సిలో వాటి మీద సిబిఐ ఎంక్వైరీ జరిపిమని అడుగుతూ ఉన్నాం. తక్షణమే దీన్ని బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలా, పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే రిలీజ్ చేయాలా, ఏదైతే ఉందో నిరుద్యోగ వృద్ధి ఉందో అది విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారి నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
ఏదైతే డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాధారాలతో సహా అభ్యర్థులను కూడా పక్కన కూర్చోబెట్టుకొని వారి యొక్క సర్టిఫికెట్లతో సహా చూపెట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ రోజు వరకు దాని మీద సమాధానం లేదు. సమాధానం చెప్పకపోగా బొకాయింపులు. ఎందుకంటే ఏదైతే డిఎస్సిలో జరిగిన, ఇందాక మా సోదరుడు కూడా చెప్పాడు, ఇందాక చైతన్య కూడా, ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయో వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కటి కూడా సాక్ష్యాధారాలతో స్పోర్ట్స్ కోటా అని చెప్పని గతంలో ఉన్న 2% తీసుకొచ్చి 3% చేయడం కానివ్వండి, అదేవిధంగా ప్రశ్న పత్రాలు కూడా అవుట్సోర్సింగ్ సిబ్బందితో వాటిని దిద్దించడం కానివ్వండి, స్పోర్ట్స్ కోటాకి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా క్వాలిఫై చేయడం కానివ్వండి, అదేవిధంగా జీవోలు కూడా మళ్ళీ సవరించి వాళ్ళకి కావాల్సిన విధంగా జీవోలు ఇవ్వడం కానివ్వండి, స్పోర్ట్స్ కోటాలో కూడా ఎవరైతే ఇందాక మా చైతన్య చెప్పినట్టు కావచ్చు, ఏదైతే మన కోన రవికుమారు ఇతను ఒక కమిటీకి చైర్మన్గా ఉన్నాడు. అదేవిధంగా నారా లోకేష్ వాళ్ళ తోడల్లుడు అతను కూడా ఒక కమిటీకి చైర్మన్గా ఉండడం కానివ్వండి, అదేవిధంగా జాతీయ గోల్డ్ అవార్డు వచ్చింది ఇతనికి, గోల్డ్ మెడల్ వచ్చింది, కానీ ఇతనికి ఉద్యోగాల్లో అవకాశం లేదు. కనీసం అంటే జాతీయ స్థాయిలో అవార్డు వస్తే కూడా అతనికి అవకాశం లేదు. కానీ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే చాలు, అంటే క్రికెట్లో మామూలుగా 12 ప్లేయర్ 13 ప్లేయర్లు ఉంటారు కదా, అలా వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా ఈ యొక్క డిఎస్సిలో దగా జరిగిందని చెప్పని సాక్ష్యాధారాలతో కూడా తెలియజేయడం జరిగింది. అందుకే మేము చెప్తున్నాం, మీరు అంత నెక్కచ్చుగా చెప్తున్నారు కదా డిఎస్సి మేము పారదర్శకంగా చేసామని చెప్పని, మీరు మన సిబిఐ వేయడానికి మీకేంటి ప్రాబ్లం ఏంటి? మీరు నిజాయితీ కనుక చేస్తుంటే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు వెనకబడుతున్నారు? ఇందులో డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి కాబట్టి, ముఖ్యంగా నిరుద్యోగ భృతి అని చెప్పని ఎన్నికల ముందు ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పడం కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్లన్నీ కూడా బకాయిలు పెండింగ్లు ఇవ్వాల్సినవి కానివ్వండి, వీటన్నిటికీ నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఎందుకంటే ఏదైతే నీట్లో మన సెంట్రల్ మినిస్టర్ ఏ విధంగా అయితే రాజీనామా చేశాడో నైతిక బాధ్యత వహిస్తూ, అదేవిధంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదు. డిఎస్సి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పని మీ ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్సిలో జరిగిన అక్రమాలకు నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పని మా డిమాండ్ ఏదైతే వేలాదిగా విద్యార్థులు యువకులతో ర్యాలీ చేశాము, ఆ రోజు కలెక్టర్ గారికి ఏ విధంగా అయితే రిప్రజెంటేషన్ ఇచ్చాము, మళ్ళీ ఈరోజు అదే విధంగా డిఆర్ఓ గారికి మా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, సీనియర్ శాసనసభ్యులైన పెద్దలు మల్లారి విష్ణు గారు, స్వామిదాస్ గారు, జగన్మోహన్ రావు గారు, మా సమన్వయకర్తలు తన్నీరు నాగేశ్వరరావు గారు, మా రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులైన పానుగంటి చైతన్య గారు, జిల్లాకు సంబంధించిన యువజన విద్యార్థి విభాగం అధ్యక్షులు కానివ్వండి, మా కార్యదర్శులు కానివ్వండి, మా స్పోక్స్ పర్సన్లు కానివ్వండి, మా ఎన్టీఆర్ జిల్లా నాయకులు అందరు కూడా ఈరోజు వచ్చి డిఆర్ఓ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే డిఎస్సి పేరుతో మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సిగా మీ కమిషన్ల కోసం కకృతిపడి మీరు అవినీతి చేశారో ఈరోజు అవన్నీ గారా వాస్తవాల రూపంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టారు. ఈ రోజు గారు మీరు సరైన సమాధానం ఇవ్వకుండా, ఈ రోజు గారు మీరు దాని గురించి సమాధానం చెప్పకుండా కేవలం వ్యక్తిగత దోషం చేస్తున్నారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరూ గారా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. మా ఉద్యోగాలు ఏమైనాయి, మాకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, మమ్మల్ని మీరు అందరు గారా మోసం చేశారు కాబట్టి నారా లోకేష్ వెంటనే దిగిపోవాలని చెప్పని ఈరోజు యువత అందరూ గారా ముందుకు వస్తాం గారే జరిగిందని చెప్పిన విషయం చెప్తున్నా. ఏదైతే ఈ యొక్క డిఎస్సిలో జరిగిన అక్రమాలకి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పనే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం ఒక కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇస్తాం కానివ్వండి, 3 లేదా 4వ తారీఖులో టౌన్ హాల్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం కానివ్వండి, 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రిలే నిరాదేశాలు ఏర్పాటు చేసుకోవటం కానివ్వండి, 10వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో గల యువతులతో ర్యాలీ, విద్యార్థులతో ర్యాలీ చేసి నారా లోకేష్ రాజీనామా చేయాలనేదే మా ప్రధానమైన డిమాండ్. ముందుకు తీసుకెళ్తాం ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను సందర్భంగా చెప్పుతున్నాం. హామీలు నెరవేర్చండి. మీకు పరిపాలన చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు హామీలు నెరవేర్చారు. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి న్యాయం చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈవేళ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలని డిమాండ్ తోటే వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మనం అందరం చూసాం ధర్మేంద్ర ప్రధాన్ గారిది ఏం జరిగిందనేది. అదే కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం కూటమి ఏం చేసి భారతీయ జనతా పార్టీ ఏం చేసిందనేది చూసిన తర్వాత కూడా ఆ కూటమిలో భాగమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ అడగట్లేదు, ఎందుకు వాస్తవాలని వెలికి తీయట్లేదు అనే డిమాండ్ మీదే మేము ముందుకు రావడం జరిగింది. పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా నుంచి అన్ని చోట్ల అవకతవకలు స్పష్టంగా కనపడుతున్నాయి. దానికి ఆధారాలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అందులో భాగంగానే నిరసనలు తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి జన్జీకి కూడా పిలుపునివ్వడం జరిగింది. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. ఎందుకంటే నీట్ అనేది ఒక పరీక్ష, అర్హత. కానీ ఇది ఉద్యోగాలకు సంబంధించింది, కొన్ని జీవితాలకు సంబంధించినటువంటి డిఎస్సి. ఇది తొలి సంతకం చేసి దీన్నే మెగా స్కామ్గా తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మార్చేసింది. దీన్ని ఖచ్చితంగా మనం ఎదుర్కొనకపోతే ఇప్పటికే వీళ్ళు చేస్తున్న చూస్తున్నాం కదా. మనం వైద్య విద్యను ఏం చేశారు, ప్రజల వైద్యాన్ని ఏం చేశారు, విద్యను ఏం చేశారు, మహిళలను ఏం చేశారు, ఇవన్నీ మనం చూస్తున్నాం. చివరికి బ్లూ ఎకానమీని కూడా ఏం చేశారో మనం చూసాం. జంజీ తలుచుకుంటే మెడలు వంచగలదు. జంజీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పిలుపు అదే. మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలి. ఇంతమంది జీవితాలు పాడవుతుంటే మనం చూడకూడదు. ఖచ్చితంగా మనం దీన్ని ఉధృతం చేయాలి, వాస్తవాలు తెలియజేయాలి. ఖచ్చితంగా మళ్ళా అందరికీ న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే ఈ మంత్రి ఈ నారా లోకేష్ గారు అనేవాళ్ళు మళ్ళీ అది ఆ స్థానంలో ఉండకూడదు. కాబట్టి ఆయన రాజీనామాని స్పష్టంగా పట్టుబడుతున్నాం. కాదంటే మీరు వాస్తవాలు తెలియజేయండి, మీ యొక్క నిజాయితీని నిరూపించుకోండి. లేని పక్షంలో తొలగాల్సిందే. ఈ ఉద్యమాన్ని అన్ని రకాలుగా ఉధృతం చేస్తామని చెప్పడంలో భాగంగానే ఈవేళ ఈ కార్యక్రమం జరిగింది. జంజీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఖచ్చితంగా వాస్తవాలను చూడండి, రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది చూసి మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాల్సిన అవసరం జంజీ మీద ఉంది. కాబట్టి మనం ఆల్రెడీ ఈ దేశంలో చూపించాం, కాబట్టి అంతర్జాతీయంగా కూడా చూపించాం. కాబట్టి పార్టీ పిలుపునిస్తుంది. వాస్తవాలు తెలుసుకొని ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు అలాగే ముఖ్య నాయకులందరూ కూడా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డిఎస్సిని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సిని తీసుకొచ్చారు. డిఎస్సి తీసుకొచ్చి ఆ కన్వీనర్ని రద్దు చేసి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఎన్సీఆర్టీకి అప్పచెప్పారు. అసలు ఇక్కడే మొత్తం ప్రారంభమైంది ఈ స్కామ్ అంతా కూడా. ఎవరు బాధ్యతగా చేస్తారో, ఎవరు పక్కన ప్రభుత్వం నిలబడాలో లేకుండా అలా చేయబట్టి అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి నవీన్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి రెండో ర్యాంక్ నుంచి మొదలుపెట్టారు. మొదలు పెడితే కాదు, ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే ఈ డిఎస్సి మొత్తం అంతా కూడా స్కాములతో నిండిపోయి ఉంది. ఈ స్కాములు ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నటువంటి నిరుద్యోగ యువత పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు లోకేష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్కి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఎందుకు మీరు తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? స్పోర్ట్స్ కోటాలో జరిగింది. స్పోర్ట్స్ కోటాలో అయితే మరీ ఘోరం. జీవోలు ఇష్యూ చేశారు, వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళని పరిగణలోకి తీసుకున్నారు, ఉద్యోగాలు ఇచ్చారు, మళ్ళీ రద్దు చేశారు, మళ్ళీ యథావిధిగా కొనసాగాలి అని చెప్పారు. ఈ రకంగా ఈ డిఎస్సిలో అంతా కూడా స్కాములు మయమైపోయింది. స్కాములు కాదు, సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజే ఆంధ్రప్రదేశ్లో ఈ డిఎస్సి మీద, డిఎస్సి అవకతవకల మీద, డిఎస్సిలో జరిగినటువంటి అవినీతి మీద, అలాగే ఆంధ్రప్రదేశ్లో యువతకి ఫీజుని రీఎంబర్స్ చేయలేదు అనే అంశం మీద
అలాగే మీరు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి అటువంటి దానికి మీ వైఫల్యాలకి, మీ అవినీతికి, మీ పరిపాలన వైఫల్యానికి ఈరోజు ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి మీద ఒక ఉద్యమం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. విజయవాడ చుట్టుపక్కల అనేక ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, రేపు భవిష్యత్తు అంతా వాళ్ళదే. అలాంటి యువతకి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరుగుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో పట్టించుకోకపోతూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి రోడ్డు మీదకి రండి అని చెప్పని 10 రోజుల కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యులందరూ కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం, అలాగే ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్టు 3, 4 తారీఖుల్లో టౌన్ హాల్ మీటింగులు అంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి, ఈ రాష్ట్రంలో డిఎస్సి మీద జరిగినటువంటి యథార్థ పరిస్థితి, వాస్తవ పరిస్థితి, జరిగినటువంటి అవినీతి, జరిగినటువంటి సోషల్ మీడియాలో తిరిగినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా సవివరంగా చెప్పడం. అలాగే దీనికి నిరసనగా నిరాహార దీక్షలు 4 రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలుపుకుని ఏ రకంగా నిరాహార దీక్ష చేయాలో కూడా పిలిపివ్వడం జరిగింది. అందులో కూడా యువతని భాగస్వాములు చేయాలి, నిరుద్యోగ యువకులను భాగస్వాములు చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ రానటువంటి వాళ్ళని భాగస్వాములు చేయాలి. తర్వాత మళ్ళీ 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ అన్నమాట. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా, ఈ ప్రభుత్వం దిగొచ్చే విధంగా, ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏ విధంగా అయితే రాజీనామా చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి సిబిఐ ఎంక్వైరీ చేయాలి, రాజీనామా చేయాలి అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అరే బాబు, మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అనే దానికి నిదర్శనం ఏంటంటే, నిన్న ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూసిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. ఎందుకంటున్నామంటే మంత్రులు మీ శాఖలో పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయారు. హోంశాఖ మంత్రి ఫెయిల్యూరు, పార్థసారథి ఫెయిల్యూరు, అనగాని రవి ఫెయిల్యూరు. ఎక్కడ క్యాబినెట్ మీటింగ్ జరిగినా రోజు తిట్లు తింటూ ఉంటారు. మీరు బయటకు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత మంత్రులకి లేదు అని చెప్తాను. దీనికి సమాధానం చెప్పండి. మేము ఈరోజు ప్రభుత్వానికి అందజేయమని కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం ఎన్టీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దానికి మీరు బహిరంగ సమాధానం చెప్పమని చెప్తా ఉన్నాం. మేము ఎక్కడైనా ప్రశ్నలు లేవనెత్తితే ఒక్క మంత్రి మాట్లాడు, మేము ఎక్కడైనా ఒక ప్రశ్నకి దీనికి సమాధానం చెప్పమంటే మంత్రులు మౌనం వహిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మాత్రం ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. అసలు మీకు ఉందా, జ్ఞానం ఉందా? నేను ఎంతమంది వచ్చారు, ఎంతమంది ప్రజలు ఉత్తరాంధ్రలో వచ్చి జగన్ గారికి సంఘీభావం తెలిపారు? అందులో జన్జీ కూడా ఉన్నది అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. మీ ప్రభుత్వానికి దగ్గర పడినటువంటి టైము అది చూసుకోండి. నిన్న ఎక్కడో చూసాం, చిత్తూరులో పురంధరేశ్వరి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి భార్య, విద్యాశాఖ భువనేశ్వర్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భార్య, అలాగే విద్యాశాఖ మంత్రి గారికి తల్లి. ఆవిడేం మాట్లాడతారు? ఎన్నికల హామీలు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే దాని మీద కామెంట్ చేస్తారు. ఈయన చేయలేను, అలా సాధ్యం కాదు అని చెప్పని ఇవ్వలేదంట. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ కార్యక్రమం తీసుకొస్తే ఈనాటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటి వరకు కూడా నిరాఘాటంగా కొనసాగుతూ ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి అన్నారు, ఆడబిడ్డ నిధి అన్నారు. దానికి మీ భర్త గారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీకి దానికి సమాధానం చెప్పండి భువనేశ్వర్ గారు. అలాగే మేము 10 క్వశ్చన్లు రేజ్ చేసాం. విద్యాశాఖ మంత్రి గారి తల్లి గారు మీరు చెప్పాలి కదా, ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షం అంటా ఉంది, ఆధారాలతో సహా రోడ్డు మీదకి వస్తున్నారు. దీనికి సమాధానం చెప్పండి అని అంటే నేను చర్చకి సిద్ధం అంటాడు. కానీ విద్యాశాఖ మంత్రి ఆయన ఎక్కడికి వస్తాడో తెలీదు, ఏ టైంలో వస్తాడో తెలీదు, ఎవరు రమ్మంటాడో తెలీదు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవినీతి మీద, అక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక 10 రోజుల పాటు ఒక ఉద్యమ బాటను తీసుకుని రకరకాలుగా ఈ రాష్ట్రంలో యువతకి జరుగుతున్నటువంటి అన్యాయం, ఫీజు రియంబర్స్మెంట్ లక్షలాది మంది ఉన్నారు, అలాగే నిరుద్యోగ భృతి లక్షలాది మంది ఉన్నారు, అలాగే నిరుద్యోగ యువకులకి వీళ్ళకి జరిగినటువంటి అన్యాయం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 రోజుల పాటు ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు ఎన్టీఆర్
కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆధారాలతో సహా. దానికి ప్రభుత్వము 24 గంటల్లో సమాధానం చెప్పాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ కేంద్రంగా జరగాల్సింది రాష్ట్ర కేంద్రంగా వాళ్ళు తీసుకొని ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి మరి ప్రశ్నాపత్రాలు వాటన్నిటిని లీక్ చేసి వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడం కోసం జీవో నంబర్ 4ని జీవో నంబర్ 47ని ఇచ్చి రిక్రూట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మార్చి జీవో నంబర్ 5656ని తీసుకొచ్చారు. మేము ఒకటే అడిగేది, నీకు అసలు నైతిక అర్హత లేదు. మీకు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి తన అనుయాయులకి పేపర్ లీకేజ్ కాలేదనే దానికి మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఉంటే ఎందుకు మీరు నోరు మీద పెట్టలేదు? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, మీ దానిలో పనిచేసే ఎంప్లాయీ కీలకమైనటువంటి ప్రశ్నాపత్రాలు మరి వాటిని అప్లోడ్గా చేసే విషయంలో కానీ వాటి ఆన్సర్ షీట్లు మరి మొత్తం కూడా తయారు చేసే ప్రక్రియలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు మీరు. ఇది వాస్తవమా కాదా? ఈ యొక్క కృష్ణా జిల్లాలోనే జరిగినటువంటి కుంభకోణం ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి ఎటుపోయాడు? ఆయనకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? లోపాలన్నీ దగ్గర పెట్టుకొని 421 మందికి మీ అనుయాయులకి స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఇచ్చుకొని అట్టే కాకుండా ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసి ఎంతోమంది దాదాపు సంవత్సరాల తరబడి కష్టపడినటువంటి వాళ్ళకి మీరు మోసం చేశారు. ఏ అయితే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో 3,50,000 మంది ఎగ్జామ్ రాశారు. ఇది ఒక్కరికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది అసలే మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అంటే దాదాపు రాష్ట్రంలో 45,000 ఖాళీలు ఉన్నాయి టీచర్ పోస్టులు. మీరు ఇచ్చింది 16,000. దీనికి మెగా డిఎస్సి అనే నామకరణం చేశారు. దానిలో ఇవన్నీ కూడా మోసాలన్నీ కూడా జరిగినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేస్తే దానికి సమాధానం లేదు. డొంక తిరుగుడు వ్యవహారం చేస్తూ ఉన్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, అసలు సబ్జెక్టు మీద మాట్లాడరు, వాస్తవాల మీద మాట్లాడరు. ఇవన్నిటినీ పట్టి మిమ్మల్ని ఇప్పట్లో వదిలిపెట్టం. నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ఇది ఈ ప్రశ్నల ఏదైతే జరిగిందో డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి మీరు డప్పాలు కొట్టుకుంటున్నారో ఇదంతా కూడా అవాస్తవంగా మీ అనుయాయులు పుచ్చుకున్నటువంటి ఉద్యోగాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇది వెంటనే మరి మీరు యువత మొత్తం కూడా ఆలోచించాలి. రాష్ట్రంలో ప్రజాస్వామికవాదులు ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఆలోచించండి. మీరు చెప్పినన్ని అబద్ధాలే. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ యువతకి 3,000 ఇస్తామన్నారు, అది పచ్చి అబద్ధాలు అయిపోయినాయి. ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని చెప్పి మేము ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 10వ తారీఖు వరకు కూడా దఫాల వారీగా మేము కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఆ కార్యక్రమాలన్నింటి కూడా యువత మొత్తం కూడా ఆలోచించి, నిరుద్యోగ యువకులంతా ఆలోచించి వేలాదిగా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ డిఎస్సిలో జరిగిన అక్రమాల మీద ఒక కార్యాచరణ ప్రణాళికను తీసుకొని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో ఇవాళ జిల్లాలోని ముఖ్యులందరం కూడా వచ్చి ఇప్పుడే డిఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్ ఒక 2-3 నెలలుగా మరి డిఎస్సిలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినాయి. ఇక్కడ జీవోలు అనుకూలంగా జీవోలు ఇచ్చుకున్నారు, మెరిట్ లిస్టు బయటపెట్టలేదు, మెరిట్లో జిల్లా నెంబర్ 1 వచ్చిన మాత్రకి ఉద్యోగం ఇవ్వలేదు, తర్వాత కాలంలో అతని పేరే మెరిట్ లిస్టులో తీసేశారు. అలానే స్పోర్ట్స్ కోటాలో కూడా అనేక రకాల అక్రమాలు జరిగినాయి. మీరు జిల్లా స్థాయిలో పోటీల్లో పాల్గొన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా, ప్రాథమిక సాక్ష్యాధారాలతో సహా మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో పెట్టి
దీని మీద సమాధానం చెప్పమంటే ఇవాటి వరకు కూడా ఒక కాంక్రీట్గా కన్స్ట్రక్టివ్గా ఎక్కడ కూడా సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడుగా మాట్లాడుతూ ఇవాళ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఎక్కడ అవినీతి జరగలేదని బుకాయింపే తప్ప ఎక్కడ కూడా వాస్తవాలు పెట్టే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న హైకోర్టు కూడా దీని మీద మరి డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, ప్రాథమికంగా సాక్ష్యాలు ఉన్నాయి, దీని మీద త్వరగా ఎంక్వైరీ జరగాలని చెప్పి హైకోర్టు కూడా చెప్పిన మీదట ఇవాళ ఏదైతే నీట్లో మరి అవినీతి జరిగింది, అక్కడ అక్రమాలు జరిగినాయి, పేపర్ లీక్ అయింది అని అంటే దేశవ్యాప్తంగా ఉద్యమం వస్తే ధర్మేంద్ర ప్రధాన్ అక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు నైతిక బాధ్యత వహించి. అదే ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాటికి కూడా బాధ్యత తీసుకోకుండా ఛాలెంజ్లు ఇస్తూ ఉన్నాడు. రండి, మీరు టైం చెప్తారా, డేట్ చెప్తారా, ఎక్కడికి వస్తారో రండి అని చెప్తా ఉన్నాడు. మా పార్టీ నుంచి నాయకులందరూ కూడా ఇక్కడ దేవినేని అవినాష్ గారు కావచ్చు, విష్ణు గారు కావచ్చు, వెల్లంపల్లి గారు కావచ్చు, స్వామిదాస్ గారు కావచ్చు, డాక్టర్ జగన్మోహన్ రావు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్పారు, నువ్వు మొదటిసారి ఎమ్మెల్యేవి, మేము ఉన్నాం మాజీ శాసనసభ్యులుగా, జిల్లా పార్టీ అధ్యక్షులుగా, మేము వస్తాం, మీకు ఛాలెంజ్ చేస్తున్నాం, మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు తీసుకొని రండి, మేము వస్తామని చెప్తే ఇవాటి వరకు కూడా అడ్రస్ లేకుండా పారిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ ఉద్యమం 10 రోజుల పాటు సాగుతుంది. ఈ 10 రోజుల కార్యాచరణలో ముందుగా మరి డిఎస్సీ అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేస్తూ, రెండోది నారా లోకేష్ ఏదైతే బాధ్యత కలిగిన మంత్రి ఉన్నాడో ఆయన రాజీనామా చేయాలని, అలాగే ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే విద్యా దీవెన, ఆ విద్యా దీవెనలో సుమారుగా 7,000 కోట్ల రూపాయలు ఇప్పటికి కూడా బకాయి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత విద్యార్థులకి బకాయిలు చెల్లించాల్సి ఉంది. వారు బకాయిలు చెల్లించట్లేదు కాబట్టి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లా, చదువుతున్న విద్యార్థులను రోజు వేధిస్తూ ఉన్నారు కాలేజీ వాళ్ళు. కాబట్టి ఈ 7,000 కోట్ల రూపాయలు తక్షణం మీరు విద్యార్థులకు చెల్లించాలని, అలానే వసతి దీవెన కింద హాస్టల్ ఫీజు కింద సుమారుగా 3,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. హాస్టల్లో విద్యార్థులు ఉండనియట్లేదు, హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టట్లేదు. కాబట్టి దీనికి కూడా మీరు బాధ్యత వహించి తప్పనిసరిగా ఈ 3,000 కోట్ల రూపాయలు కూడా తక్షణం రిలీజ్ చేయాలని, అలానే ఏదైతే మీరు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఏదైతే హామీ ఇచ్చారో వాటి కట్టుబడి మీరు మరి ఉద్యోగాలు కల్పించాలని, అలానే కల్పించిన వారికి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఇప్పటికే 2 సంవత్సరాలు 72,000 రూపాయలు ఇప్పటికే మీరు బాకీ పడి ఉన్నారు. తక్షణం ఆ 72,000 ఇచ్చి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి కూడా నెలకి 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి 10వ తారీఖు వరకు జరిగే కార్యాచరణలో మరి రాష్ట్రం మొత్తం కూడా యువత పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు కానీ, యువత కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా కలిసి రావాలని చెప్పి మరి పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాం.